మనందరికీ కూడా చాలా మందికి సంతోషాలు వస్తూ ఉంటాయి, ఆడవారందరికీ కూడా. ఎలా అంటే మన ఇంటి ముందు ఏ రకమైనటువంటి ముగ్గులు వేసుకోవాలి, ఏ రోజు ఏ ముగ్గు వేయాలి అనేటువంటి విషయం. ఇది ముఖ్యంగా గీతలతో కూడుకున్నటువంటి రంగవల్లులు వేయడం చాలా మంచిది. చుక్కలతో కూడుకున్నటువంటి ముగ్గులు వేయడం అది ఇంకా మంచిది. అయితే చాలా మంది మనం శంకు చక్రాలు వేస్తూ ఉంటారు, తర్వాత ఏనుగు, లక్ష్మీదేవుల్ని ఇలా వేస్తూ ఉంటారు. వేయచ్చు, కానీ ఆ ముగ్గు మీద నుంచి మనం నడవకూడదు, బండి తోలకూడదు, ఆ అడుగు వేసి దొక్కకూడదు, తుడిచేయకూడదు, రకరకాలైనటువంటి దృశ్యాలు ఉన్నాయి. అవి ఒకవేళ వేసుకోవలసి వస్తే దూరంగా ఎవరు పిల్లలది అక్కడికి వెళ్ళని చోట ఒక అందంగా అలా చూసి చూడముచ్చటగా ఉన్న పరిసర ప్రాంతాల్లో మనం శంకు చక్రాలు, కలశాలు, లక్ష్మీదేవి అమ్మవారిని ఇలా ముగ్గులు వేసుకుని అక్కడ మనం నమస్కారం చేసుకుంటుంటే చాలా విశేషమైన ఫలితాన్ని లభింపజేస్తుంది. అయితే వారంలో అంటే ఆదివారం రోజు ఎరుపుతో కూడుకున్నటువంటి రంగవల్లి ముగ్గులు వేయాలట. అలాగే చంద్రుడిని సోమవారం రోజు తెల్లగా ఉన్నటువంటి ముగ్గుతోటి మనం గీతల ముగ్గులు పెట్టుకోవాలి. మంగళవారం కూడా ఎరుపు లైట్ గా ఉన్నటువంటి థిక్గా ఉన్నటువంటి రంగుల్లో ఏ రంగులు ఉంటే ఆ రంగులు వేసుకోవచ్చు. అదే బుధవారం రోజున పచ్చతో కూడుకున్నటువంటి ముగ్గులు వేస్తూ ఉంటే చాలా ఫలితాన్ని మనకి లభింపజేస్తూ ఉంటుంది. మంచి తెలివితేటలు ఇవన్నీ కూడా మనకి లభింపజేస్తూ ఉంటాయి. గురువారం రోజు మనం పసుపు కలిపి ముగ్గులు కొద్దిగా పసుపు కలర్ వచ్చేటట్టుగా చూసి మనం ముగ్గు వేసుకోవాలి. అలాగే శుక్రవారం రోజు లైట్ గా ఉన్నటువంటి తెలుపు రంగు కూడుకున్నటువంటి ముగ్గులు వేసుకోవాలి. అలాగే శనివారం నీలంతో కూడుకున్నటువంటి రంగులుతో కూడుకున్న రంగవల్లులు వేసుకోవాలి. ఈ విధంగా మనం ఆచరింపచేస్తూ ఉంటే మన పిల్లలకి విద్య, బుద్ధులు, ఆయుష్, ఆరోగ్యము, మంచి అభివృద్ధి, వాళ్ళ యొక్క తెలివితేటలు అభివృద్ధి చెందడం ఇవన్నీ కూడా మనకి లభింపజేస్తూ ఉంటాయి. నమస్కారం.